లూకా సువార్త మొదటి అధ్యాయము 35వ వచనాన్ని మనము చదువుకుందాము. గాస్పల్ లూక్ చాప్టర్ 1 వర్స్ 35. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా మరొక మారు మీ పరిశుద్ధమైన, జీవమైన, సత్యమైన, మహోన్నతమైన, ఉన్నతమైన వాక్యమును ప్రకటించే కృపా భాగ్యమును మాకిచ్చినందుకు మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, ఇగో మీ వాక్యమును నీ దాసుడు వివరిస్తూ ఉండగా మీరు నాకు సహాయం చేసి నీ మహిమ చేత మమ్ములను నడిపించి మహిమ తెచ్చుకొనండి. వింటున్న వారందరి హృదయములలో మీ వాక్యము నాటబడి ఫలించుటకు కృప చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు చదివిన ఈ వాక్య భాగంలో మీకు ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పుట్టబోవు శిశువు ఎవరు? యేసు. ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టక మునుపు పరిశుద్ధుడు కాడా? పుట్టక మునుపు దేవుని కుమారుడు కాడా? పుట్టక మునుపు కూడా పరిశుద్ధుడే, పుట్టక మునుపు కూడా దేవుని కుమారుడే. ఈ లోకానికి రావటానికి కొన్ని క్షణాలకు ముందు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏమి మాట్లాడుతున్నాడంటే, ఇంకా మరియ గర్భములోనికి రావటానికి ముందు ఇంకొన్ని క్షణాల్లో మరియ గర్భములోనికి ప్రవేశిస్తాడనగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము చూడండి, చదువుకుందాము. ఏలయనగా నీవు నాకొక శరీరమును అమర్చితివి, బలియు అర్పణయు నీవు కోరటలేదు కానీ నీవు నాకొక శరీరమును అమర్చితివి. అమర్చితివి అంటే ఫిట్ చేశాడని అర్థం. అంటే మరియ గర్భములో యేసు ప్రభువుకి అవసరమైన శరీరమును ఆయన ఆ గర్భములో అమర్చాడన్నమాట. ఆ మాట చెప్పి మరియ గర్భములోనికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశించారు. అమర్చితివి అంటే ఈ మాట చెబుతున్నప్పటికీ భూమి మీద మరియ గర్భములో శరీరము ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది, అమర్చబడింది. ఆ మాట చెప్పాకే యేసుక్రీస్తు ప్రభువారు మరియ గర్భంలోని ప్రవేశించారు. అంటే భూమి మీద ఆల్రెడీ యేసు ప్రభుకి అవసరమైన శరీరము అమర్చబడింది. ఆ మాట చెప్పేసరికి యేసు ప్రభువు దేవుని కుమారుడు, దేవునికి పరిశుద్ధుడే, దేవుని దృష్టికి పరిశుద్ధుడే కదా, మనందరికీ తెలిసిన విషయమే. ఆ వచనములో పరిశుద్ధుడును దేవుని కుమారుడును అని రాయబడి ఉందా, లేక పరిశుద్ధుడనై దేవుని కుమారుడు అనబడును అని రాయబడి ఉందా? గమనించారా? బైబిల్ని మనం జాగ్రత్తగా ఆ విధంగా మనం ధ్యానం చేయాలి. కూడా ఈ యేసు ప్రభు జన్మమును గూర్చిన సందర్భాల్లో నుంచి సంఘానికి అవసరమైన విషయాలు ఎన్నో చెప్పాను నేను ఇంతకుముందు. ఇప్పుడు మీరు చూడండి, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చును. పరిశుద్ధాత్ముడు ఎవరు? త్రియేక దేవుడిలో ఒక భాగము, ఒక దేవుడు. సర్వోన్నతుడు ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు. అంటే సర్వోన్నతుని శక్తి నీ మీదకి వస్తే, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే సర్వోన్నతుని శక్తి నీవు పొందుకున్నట్లే. ఈ 2 ఒకటే అన్నమాట. దీనికి ఇంకొక రిఫరెన్స్ నేను చెప్తాను, మీరు చూడండి.
91వ కీర్తన మొదటి వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను ఆశ్రయించువాడు, విశ్రమించువాడు కదా. ఇప్పుడు మహోన్నతుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. సర్వోన్నతుడు అంటే తండ్రి అయిన దేవుడు. అంటే మహోన్నతుని దగ్గరికి వస్తే దేవుని దగ్గరికి వచ్చినట్లే, మహోన్నతుని చాటున ఉంటే దేవుని చాటున ఉండినట్లే, మహోన్నతుని చూస్తే దేవుణ్ణి చూసినట్లే. పిలుపు అడిగాడు, మాకు తండ్రిని చూపించమంటే నన్ను చూస్తున్నా కదా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని అన్నాడు కదా. అలాగే పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే సర్వోన్నతుని శక్తి పొందుకున్నట్లే. మీకు అర్థం అవటానికి చెప్తున్నా, మనం బైబిల్ని అలా చదవాలి, అలాగా ధ్యానించాలి. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు, దేవుని శక్తి మనం పొందుకున్నప్పుడు మనము కూడా యేసుక్రీస్తుని కనాలి అని అంటే, అదేంటండి మరియమ్మకు అన్నది కదా, మళ్ళీ ఇంకొకసారి కనటం ఎన్ని క్రిస్మస్లు చేసుకుంటాం మనం అని అలా పాయింట్ లాగొద్దు. నేను అంటుంది ఏంటంటే, దేవుని అభిషేకం నీ మీద ఉంటే, దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటే ఆత్మల సంపాదన కూడా జరుగుతుంది నీకు. అందుకే లోకములో ఆత్మలు సంపాదించటానికి, సువార్త కొరకు మీరు వెళ్ళటానికి మునిపే తండ్రి చేత అనుగ్రహింపబడిన వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుకుని ఉండమని దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు సంఘానికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన తర్వాత యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత వాళ్ళు మేడగది మీదకి వెళ్ళి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఏం జరుగుతుందన్నారు? 1వ అధ్యాయం 8వ వచనం అపోస్తుల కార్యాల్లో, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు, భూమి దిగంతముల వరకు సాక్షులై ఉంటారన్నారు. ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత మనము ప్రసంగించినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత మనము సువార్త చెబుతున్నప్పుడు ఎదుటివానిలో యేసు ప్రభు పుట్టటానికి, వాడి హృదయంలో పుట్టటానికి ఉపయోగపడతాం. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది? అర్థమైందా? ఎదుటివానిలో యేసు ప్రభు పుట్టాలి, అది రక్షణ. ఎదుటివానిలోనికి యేసు ప్రభు రావాలంటే ఏమిటి? సువార్త ప్రకటించాలి. ఆ ప్రకటించినప్పుడు యేసు ప్రభు వాళ్ళ హృదయములలో నూతనంగా పుట్టటమే చేయాల్సిన నిజమైన క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం. అలా చేయగలగాలి అని అంటే, మరియ ఏ విధముగా గర్భము ధరించిందో అందులో ఆధ్యాత్మిక పాఠం ఏమిటంటే, మనం పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వద్దాం. పుట్టటానికి ముందే పరిశుద్ధుడు, పుట్టటానికి ముందే దేవుని కుమారుడు. కానీ పుట్టిన తర్వాత కూడా పరిశుద్ధుడై కుమారుడు అనబడును అనే మాట ఎందుకు రాయబడింది అని అంటే, 2 కారణాలు ఉన్నాయి. కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎన్ని కారణాలు? 2 కారణాలు. ఒకటి పరలోకము, 2 భూలోకము. ఒకటి పరలోకము, 2 భూలోకము. పరలోకములో చాలామంది దేవదూతలు యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడుగా అంగీకరించలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాను చెప్పండి. పరలోకములో చాలామంది అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 75% అనుకోండి, లేదా 80% అనుకోండి. 1/3 కాదు. పడిపోయిన దేవదూతల గురించి చెప్తానని అనుకుంటారేమో, పాయింట్ కాదు. అబౌవ్ యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించలేదు. ఆ అంగీకరించకపోవటము దేవునికి కూడా తెలుసు. తెలిసే దేవుడు ఒక మాట చెబుతున్నాడు దేవదూతల సమూహం అంతటితోని. ఏం చెబుతున్నాడో మీరు చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై యుందును, ఆయన నాకు కుమారుడనై ఉండునను. ఆ దూతలలో ఎవనితోనైనా ఎప్పుడైనా చెప్పానా? మరియు ఆయన విన్నారా మాట? ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, దేవదూతలందరినీ పిలిచాడు. యేసు ప్రభు అన్నాడు, నేను నిన్ను కనియున్నాను, నేను నీకు తండ్రిని, నీవు నాకు కుమారుడు.
మిమ్మల్ని ఎప్పుడైనా నా కుమారులు అని చెప్పానా అని దేవదూతలను అడిగాడు. అంటే దేవదూతలు ఏమనుకుంటున్నారంటే మేము దేవుని కుమారులం అనుకుంటున్నారు. అనుకున్న దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. దేవదూతలు దేవుని కుమారులు కాదని నేను చెప్పట్లే, ఎందుకంటే మళ్ళీ వచ్చిన అర్థం వస్తుంది మనకి. ఎలా అర్థం వస్తుంది అని అంటే ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చెప్పి వారి పిల్లలను చేసుకున్నారు. మరి దేవుని కుమారులని దేవదూతల గురించి రాయబడి ఉంది కదా. అలాగే యోబు గ్రంథంలో దేవదూతలు అన్న దగ్గర పుట్టినోట్లో దేవకుమారులు అని రాయబడి ఉంది. దేవదూతలు దేవుని కుమారులే, ఆయన తండ్రి అని ఆరాధిస్తున్నారు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. అలాగే మనము కూడా దేవుని కుమారులమే, కానీ యేసు ప్రభువులకు సొంత కుమారులమా చెప్పండి? కాదు కదా. జనతైక కుమారులమా మనము? ఏకైక కుమారులమా? కాదు. ఆ డిఫరెన్స్ని ఇక్కడ ప్రభువు ఈ మొదటి అధ్యాయంలో చెప్తున్నాడు హెబ్రీ పత్రికలో. మిమ్మల్ని ఎప్పుడైనా మీరు నా కుమారులు, నేను మీకు తండ్రిని అని చెప్పానా? కానీ నా కుమారుడు ఇతను నేను కన్నాను, అతనికి నేను తండ్రినై ఉన్నాను, అతడు నాకు కుమారుడై ఉన్నాడు. నాకు రావలసిన ప్రతి ఘనత ఆయనకు కూడా దక్కాలి, నాకు రావలసిన ప్రతి ఆరాధన ఆయనకి దక్కాలి, నాకు చేయాల్సిన ప్రతి ప్రార్థనలు ఆయనకి చేయాలి. నాతో సమానము నా కుమారుడు అని దేవుడు ఎందుకు చెబుతున్నాడు దేవదూతలకి అనంటే, పరలోకంలో జరిగిన అలజడి, పరలోకంలో జరిగిన ఇబ్బంది, పరలోకంలో కలిగిన ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా మాతో పాటు సమానుడే. మేము ఎలాగైతే ప్రభువుని ఆరాధిస్తున్నామో ఆయన కూడా ఆరాధించాల్సిందే, కానీ ఆయన ఆరాధనకు పాత్రుడు ఎంత మాత్రము కాడు అనే ఆలోచన భావముతో దేవదూతల సమూహం ఉంది. ఆ దేవదూతల సమూహంలో ఆ ఆలోచనను ఫిల్ చేసింది, ఆ ఆలోచనను పెట్టింది దుష్టుడు, ఆ ఆలోచనను కలుగజేసింది సాతానుడు. ఇప్పుడు అర్థమైందా మీకు చెప్పింది? అంటే దేవదూతలు దేవుని కుమారులుగా దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు దేవుడు తండ్రి అని ఆరాధిస్తుంటుంటే దాన్ని ఆస్వాదించాడు, యాక్సెప్ట్ చేశాడు. కానీ యేసు ప్రభుతో సమానులు చేసుకుంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు దాన్ని. హల్లెలూయా. ఇప్పుడు అర్థమే ఉంటుంది కొంచెం. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను, ఆ దేవదూతలు ఇతడు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి అని అంటే దేవుడు ఒక ప్రణాళిక గీశాడు. అదేంటంటే ఆయన భూమి మీద జన్మించాలి, ఆయన జీవితం శైలి అంతా, ఆయన ప్రవర్తన, ఆయన పరిశుద్ధత, ఆయన చేసిన కార్యాలు, ఆయన మాట్లాడిన బోధ, ఆయన చూపించిన విధేయత, ఆఖరికి ప్రాణం పెట్టగలిగినంత మనసు విధేయత, అదంతా కూడా దేవదూతలు చూసినప్పుడు దేవుని కుమారుడు అతను, మనం కాదు, మనం అలా చేయలేము మనం అని అనుకోవాలన్నమాట. అందుకని అలా అనుకోవటానికి నీ గర్భమున నా కుమారుడు పుడుతున్నాడు, అతడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. పెద్ద అర్థమైందా చెప్పింది? దిస్ ఈజ్ ద రీజన్ అక్కడ రాయబడిన మాట. అంతకుముందు దేవుని కుమారుడే, అంతకుముందు పరిశుద్ధుడే, కానీ పరిశుద్ధుడని అనిపించుకోవాల్సి వచ్చింది. తర్వాత దేవుని కుమారుడని కూడా అనిపించుకోవాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడని ఎందుకు అనిపించుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు దేవుని కుమారుడు అంటే రీజన్ చెప్పాను. మరి పరిశుద్ధుడి గురించి, దేవుణ్ణి వాళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తున్నారు, కానీ ఈయన మాత్రం ఆరాధించరు పరిశుద్ధుడే. ఎవరిని? యేసు ప్రభుడే. అందుకని పరిశుద్ధుడు అని కూడా నిరూపించాల్సి వచ్చింది. ఇది ఫస్ట్ రీజన్. అందుకే అన్నాను, పరలోకం ఒక రీజను, భూమి మీద ఒక రీజన్. పరలోకములో దేవుడు సృష్టించిన దేవదూతలలో 1/3 దేవదూతలు దేవునికి విరోధముగా పోరాటం చేసి పాతాళానికి పడ్డారు, భూమి మీద పడ్డారు. ఎంతమంది? 1/3 అంటే తెలుగులో 3వ భాగము అని రాసింది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో రాసింది. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. దాని తోక అంటే దేని తోక అంటే సర్పం యొక్క తోక. సర్పం అంటే పాము అని తెలుసు కదా.
దాని తోక అన్నాడు, తల కాదు. మీరు వినండి, తల కాదు తోక. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును నీడ్చి అన్నారు. ఆకాశ నక్షత్రాలంటే దేవదూతలు. 3వ భాగము నీడ్చి భూమి మీద పడవేశాను. అది 3వ భాగం అని అంటే 1/3 అనమాట. 1/3 అంటే 100ను 3 భాగాలు చేయాలి. 100ను 3 భాగాలు చేస్తే 35 సంథింగ్ ఎంతో వస్తుంది. 33 వస్తుంది కదా. అలాగ 1/3 అంటే పరలోకంలో 3,000 కోట్ల మంది ఉన్నారనుకోండి, లేదా 30,000 కోట్ల మంది ఉన్నారనుకోండి, అందులో 10 కోట్లు వీడు పడేశాడు. కానీ పరలోకంలో ఉన్న 30 కోట్లలో కూడా ఇంకా పవిత్రంగా ఉండి దేవుని దగ్గర ఉండి ఆరాధన చేస్తున్న వాళ్ళలో కూడా ఈయన దేవుని కుమారుడిగా అంగీకరించిన మనసు ఉంది. దేవునికి విరోధంగా పాపము చేయలేదు కానీ, దేవునికి విరోధముగా పోరాటము చేయలేదు కానీ, ఈయన దేవుని కుమారుడు కాడన్న అనుమానం ఉండిపోయింది. ఆరాధన చేయలేని పరిస్థితి ఉండిపోయింది. కాబట్టి ఆయన భూమి మీద పుట్టిన తర్వాత, ఆయన పరిశుద్ధంగా జీవించిన తర్వాత, మృతిని గెలిచిన తర్వాత, పరలోకానికి చేరిన తర్వాత దేవదూతలు ఆయన దేవుని కుమారుడిగా యాక్సెప్ట్ చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటికి కూడా యాక్సెప్ట్ చేయని దేవదూతలు ఉన్నారంటే అది భూమి మీద పడినోళ్ళు. అందుకే ఆయన రెండవసారి వచ్చినప్పుడు ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట మోకరించాల్సిందే. ప్రతి మోకాళ్ళు మోకరించి ఆయన ఆరాధించాలని దేవుడు కంకణం కట్టుకున్నాడు. అది ఖచ్చితంగా దేవుడు జరిగించి తీరుతాడంతే. హల్లెలూయా. దేవుడు అనుకున్న తర్వాత అది జరగకుండా ఆపే మగాడు దమ్మున్నోడు ఎవడు ఉండడు అంతే భూమి మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే భూమి మీద కూడా ఆయన దేవుని కుమారుడు అనబడాను, పరిశుద్ధుడు అనబడాను. ఆయన పుట్టినప్పుడు దేవుని కుమారుడు అంటే అప్పుడు యూదుల్లో చాలామంది వ్యతిరేకించారు, యాక్సెప్ట్ చేయలేదు ఆయన కూడా. దేవుడు ఉన్నాడు, దేవుడు ఒక్కడే, ఈయన మళ్ళీ దేవుని కుమారుడు అంటాడేంటి అని. ఇప్పటికీ కూడా చాలామంది క్రైస్తవ సంఘాల్లో కొంతమంది యేసు ప్రభుని దేవుని కుమారుడే కానీ దేవుడు కాదని అంటారు. మళ్ళీ మనకులాగే అన్నట్టుగా లెక్కేస్తున్న వాళ్ళు ఉన్నారు, కాకపోతే మనకంటే కొంచెం గొప్పోడు అంతే అన్నట్లుగా. అందుకే ఆయన పరిశుద్ధుడును దేవుని కుమారుడు అనబడును అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా మీకు మళ్ళీ కొంచెం వివరిస్తాను. మొట్టమొదటి విషయం నేను ఏం చెప్పానంటే, మీరు ఆత్మలు సంపాదించడం అంటే ఎదుటివానిలో క్రీస్తుని పుట్టించటం, క్రీస్తు వారి హృదయంలో పుట్టేలాగా మీరు మాట్లాడటం. ఆ మాట్లాడే పని మీరు ఎప్పుడు చేయగలుగుతారంటే పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు. మీ మీదకు వచ్చిన ఆ పరిశుద్ధాత్మ సర్వోన్నతుని శక్తి చేత మీరు కమ్మబడినప్పుడు యేసు క్రీస్తుని ఒక హృదయంలో పుట్టించగలుగుతారు. ఇది మొట్టమొదటి విషయం ఆ వచనంలో మనం నేర్చుకునేది. రెండవది, పుట్టినవాడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. యేసు ప్రభు తన ప్రవర్తన ద్వారా, తన క్రియల ద్వారా, తన బోధల ద్వారా, తన జీవితం అంతటి ద్వారా పరిశుద్ధుడు దేవుని కుమారుడు అనబడ్డాడు. మీరు కంటున్న ఆత్మలు పరిశుద్ధులుగాను దేవుని కుమారులుగా అనబడేటట్లుగా మీ పరిచర్య ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమైంది ఇప్పుడు? అసలు మేము సువార్త చెప్పించుకోండి కానీ వాళ్ళు పరిశుద్ధులే, వారు దేవుని కుమారు, ముందు మేమే దేవుని కుమారులుగా లేవని అనుకోకండి. మీరు ముందు దేవుని కుమారులుగా మారండి అయితే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ వచనాన్ని నేను ధ్యానించినప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన విషయాల్లో అది ఒకటి. ఇంకోటి, అతడు గొప్పవాడై అంట. అవునా? అతడు గొప్పవాడై అన్న మాట ఉందా? చదవండి ఆ మాట. ముప్పై 32వ వచనం. ఆయన గొప్పవాడై, చాలు. చూసారా? ఇప్పుడు చూడండి, యేసు ప్రభు పుట్టకముందు గొప్పోడు కాదేంటి మరి? గొప్పోళ్ళు మీరు అప్పుడు కూడా గొప్పోడే. పుట్టిన తర్వాత మళ్ళీ గొప్పవాడు అయ్యాడంట. మనమందరము కూడా గొప్పవాళ్ళు అవ్వాలి, దేవుని కుమారులుగా గొప్ప స్థాయిలోనికి వెళ్ళాలి. ఎప్పుడు ఒకరి దగ్గర అడుక్కునేలా కాదు, ఒకరికి ఇచ్చే స్థాయిలోనికి, ఆ గొప్ప స్థితిలోనికి మీరు వెళ్ళాలి. ప్రార్థన విషయంలో గొప్ప స్థాయికి వెళ్ళాలి, వాక్యము విషయంలో గొప్ప స్థాయికి వెళ్ళాలి, పరిచర్య విషయంలో గొప్ప స్థాయికి వెళ్ళాలి.
ఆర్థిక విషయాల్లో గొప్ప స్థాయికి వెళ్ళాలి. అన్ని విషయాలలో మీరు గొప్పవాళ్ళు కావాలి. అలా గొప్పవాళ్ళు కావాలంటే మీ మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. దేవుని శక్తి మిమ్మలను కమ్ముకొని ఉండాలి. దేవుని శక్తి మిమ్మలను ఆవరించి ఉండాలి. అప్పుడు గొప్పవాళ్ళుగా మీరు తీర్చదిద్దబడతారు. హల్లెలూయా. ఈ వర్తమానం ఎందుకు నేను మాట్లాడుతున్నాను మీరు ఆలోచించండి. అంటే 2024 సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. 2023 వరకు మీ పరిస్థితి ఎలాగున్నా 24 సంవత్సరంలోనైనా మనమందరము గొప్పవాళ్ళము కావాలి. హల్లెలూయా. మేము గొప్పవాళ్ళం కావాలి, మీరు గొప్పవాళ్ళు కావాలి, పరిశుద్ధులుగా ఉండాలి, దేవుని కుమారులు అనబడాలి. మనం అలాంటి గొప్ప స్థితి కొరకు దేవుడు మనకు ఇంకొక సంవత్సరాన్ని మన జీవితాల్లో అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. నేను మిమ్మల్ని ఒక మాట చెప్తున్నాను, ఈ మాట చెప్పి ముగిస్తాను. మీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎలాగ ఆశీర్వదించాలంటే ఎదుటివాడు చూసి అసూయ పడేలాగా మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఆమేనని చెప్పండి. ఆమేన్. అలాగ ఆశీర్వదించబడాలి మీరందరూ కూడా. ఆ దీవెన కొరకు దేవుడి వర్తమానాన్ని మనకు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. నేను అలాగ ఆశీర్వదించబడాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మోకరిద్దాం. మోకరించగలిగే స్థితిలో ఉంటేనే, మోకరించమన్నా నీ కాలు నొప్పులు ఏవో ఉంటే పెట్టేవద్దు. మోకరించగలిగిన స్థితిలో ఉంటే మోకరించరు. మోకరించలేకపోయినా ప్రార్థనకు ఏకీభవించరు. ఆపేస్తే పర్లేదు.